మేము పోయి పార్టిసిపేట్ చేసి ఆడిన దగ్గర ఎట్లయితే జరిగిందో మేము కూడా అట్లనే పెడదాం. మనకు వాళ్ళు ఫేవర్ చేయనప్పుడు మనం ఎందుకు ఫేవర్ చేయాలని గ్రౌండ్ మధ్యలో వేసేసారు. ఇక్కడ ఫీల్డింగ్ చేసే దగ్గరనే ఉన్నాయి. 8 hours నుంచి 10 hours వచ్చేసరికి మొత్తం మైండ్ సెట్ అంతా కంప్లీట్ గా చేంజ్ అవుతుంది, బ్యాట్స్మెన్ ది కానీ బౌలర్ ది కానీ. ఆల్రెడీ ఇక్కడ మనకు కొన్ని చెట్లు కూడా మొలిసినాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే చిన్న చెట్లు, ఇక్కడ గుంటలు కూడా చేశారు అనమాట మనకి గ్రౌండ్ కి. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మొన్న రీసెంట్ గా మనం సంక్రాంతికి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినాం కాబట్టి దాని ఫైనల్ వీడియో మనం అనేది ఇన్స్టా గానీ యూట్యూబ్ లో గానీ అప్లోడ్ చేయాలన్నమాట. సో చాలా మంది ఏమంటారు అంటే బ్రో మీకు ఫైనల్ ఏమే జరిగింది, అసలు ఏం జరిగింది, వీడియో ఎందుకు పెట్టలేమని అడుగుతారు అనమాట. సో నేను దాని గురించి మీకు తర్వాత అయితే చెప్తాను అనమాట, వీడియో లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ అయితే టోర్నమెంట్ అయిపోయింది, మనకు 15-20 days అవుతుంది కాబట్టి ఈ గ్రౌండ్ మాత్రం కంప్లీట్ గా మారిపోయింది. ఇంత ముందు చూసుకుంటే ఆ గ్రౌండ్ చాలా బాగుండేది, చుట్టూ చెట్లతో ఉండేది. కానీ మన టోర్నమెంట్ ఎండ్ అవ్వగానే ఇక్కడ ఉన్న ఈ భూమి ఓనర్ అనేట ఆయన ఆ చెట్లన్నింటినీ కొట్టేసింది అనమాట. చూస్తే మీరు గ్రౌండ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒకసారి మనం దగ్గరగా క్లోజ్ గా చూద్దాం గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఏందని. ఓకే ఇప్పుడు మనం పిచ్చి పరిస్థితి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకు కొన్ని చెట్లు కూడా మొలిసినాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే చిన్న చెట్లు, ఇక్కడ చెట్లు మొలిసినాయి. ఇక్కడ కొంచెం చీమలు కూడా పుట్టల్లాగా తయారైనాయి. పిచ్ మాత్రం అప్పట్లాగానే ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, బాగుంది. అది ఫస్ట్ లీగ్ లో కొంచెం బాగాలేదు, కానీ తర్వాత మనం బాగా చేసరికి ఆ పిచ్ అనేది ఇప్పుడు కూడా అట్నే ఉంది. కానీ కాకపోతే అక్కడక్కడ చిన్న చెట్లు మొలుస్తున్నాయి అనమాట. ఇక్కడ రోజు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఇంకా బర్రెలు మేపుకునే వాళ్ళు వస్తారు అనమాట ఇక్కడికి. ఇది ఇట్లా ఉంచితే మాత్రం ఇంకా గ్రౌండ్ చుట్టూ బాగా మనకు చెట్లు ఉన్నాయి అనమాట టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఇట్లా. సో ఇప్పుడు ఆ చెట్లన్నింటినీ కంప్లీట్ గా కొట్టేసారు. ఒకసారి మనం లుక్ వేసుకున్నట్లయితే ఆ పరిస్థితి ఎట్లా చూద్దాం, కొంచెం క్లోజ్ గా రండి. ఇప్పుడు గ్రౌండ్ మనకి మధ్యలో చూసుకున్నట్లయితే పెద్ద తాటి చెట్లను కూడా కట్ చేసి ఇక్కడనే వేసారు అనమాట. మీరు చూసుకున్నట్లయితే కొంచెం దగ్గర రండి. ఈ చెట్లను మొత్తం ఇక్కడనే గ్రౌండ్ మధ్యలో వేసేసారు. ఇక్కడ ఫీల్డింగ్ చేసే దగ్గర ఉన్నాయి. యాక్చువల్ అవి బౌండరీస్ దగ్గర ఉండేవి, కానీ అక్కడ నుంచి కట్ చేసి ఇక్కడికి వేసారు అనమాట. అక్కడ ఆ కార్నర్ కి పెద్ద చెట్టు ఉండేది, ఇంకా ఆ కార్నర్ కూడా పెద్ద చెట్టు ఉండేది అనమాట. కానీ వాటన్నిటిని కట్ చేసిర్రు. అసలు మన టోర్నమెంట్ స్టార్ట్ అయిన కానీ ఎండ్ అయిన వరకు కంప్లీట్ గా ఒక 30-40 టీమ్స్ వచ్చినాయి. రోజు ఒక 100-200 పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ చెట్ల కింద కూర్చుని ఉండేవారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ మధ్యలో చెట్లు, ఇంకా రండి ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి. అట్నే ట్రాక్టర్లతో కూడా గుంటలు చేశారు అనమాట. మీరు చూస్తే అంటే ఈ కట్టెలన్నింటినీ కొట్టి వీళ్ళు బొగ్గు బట్టీలకి వీటికి అమ్ముకుంటారు అనమాట. సో నాకు అనిపించింది, అరే అనవసరంగా కొట్టేసిరే అని నాకు చాలా బాగా అనిపించింది. చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి, అన్ని కొమ్మలు, కట్ చేసిన కొమ్మలు చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ చెట్లన్నింటినీ కట్ చేసేసారు. ఇక్కడ వేప చెట్టు ఇవన్నీ చెట్లు ఉండేవి. ఇక్కడ ఈ కార్నర్కి ఉండే చెట్లన్నింటినీ కట్ చేసి ఇక్కడ గ్రౌండ్ మధ్యలో వేసారు. ఇంకా అందులో దాంతోపాటు ఇక్కడ గుంటలు కూడా చేశారు అనమాట మనకి గ్రౌండ్కి. ఇక్కడ గుంటలు కూడా వేసారు ట్రాక్టర్తోని. మొత్తం ఇట్లా మొద్దుల్ని గుంజుకపోయినప్పుడు లాక్కపోయినప్పుడు మొత్తం గుంటలు కూడా వేసారు అనమాట. సో పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం పెద్ద చెట్లు, చాలా పెద్ద చెట్లు. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇక మనది ల్యాండ్ కాదు కదా. సో మనది ఓన్ గ్రౌండ్ అయితే కూడా చాలా బాగుండు, బట్ మనది కానప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా అంతే. ఇంకా ఓకే, గ్రౌండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక మనం ఫైనల్ మ్యాచ్ గురించి, ఇక్కడ ఎవరు విన్ అయ్యారు గురించి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పవలసింది ఏంటంటే మా నల్గొండ జిల్లా సరౌండింగ్స్ అంటే ఇక్కడ సూర్యాపేట కానీ, ఇక్కడ భువనగిరి కానీ, ఈ డిస్టిక్లు అన్నింటిలో కానీ ఏమైందంటే మ్యాక్సిమము టోర్నమెంట్ పెట్టిన టీం అనేది ఫైనల్ ఆడడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా మా దగ్గర కూడా జరిగింది. నేను కూడా మేనేజ్మెంట్లో ఒక సభ్యునిగా నేను మా వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, మనం కూడా అట్లా కాకుండా మనం కూడా కొన్ని మ్యాచెస్ గెలిచినాం. సెమీస్లో మనం ఆడి అది గెలిచినాక ఫైనల్ ఆడదామని నేను కూడా అన్నా, కానీ మా వాళ్ళు అస్సలు వినలేదు. ఎందుకంటే మేము పోయి పార్టిసిపేట్ చేసి ఆడిన దగ్గర ఎట్లయితే జరిగిందో మేము కూడా అట్లనే పెడదాం, మనకు వాళ్ళు ఫేవర్ చేయనప్పుడు మనం ఎందుకు ఫేవర్ చేయాలని అదొక సాంప్రదాయం నడుస్తుంది అనమాట మా సైడు. అందువల్ల మీరు అంతకుముందు వీడియోలో ఇట్లా ఏం పెట్టారంటే, అరే మీరు ఏం ఆడకుండా ఫైనల్కి ఎట్లా పోతారు బ్రో అనేసరికి ఎందుకు అనవసరంగా వీడియో కాంట్రవర్సీ అవుతుంది, దీని గురించి మనం ఎందుకు వీడియో పెట్టి అనవసరంగా మళ్ళీ బాధపడడం ఎందుకని నేను వీడియో పెట్టలేదు అనమాట. కానీ చాలామంది ఏంటంటే మన టోర్నమెంట్ గురించి వీడియోలు బాగా సక్సెస్ అయ్యేసరికి వీడియోలు రీచ్ ఎక్కువ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు టోర్నమెంట్ ఫైనల్ ఎవరు విన్ అయ్యారని అడుగుతున్నాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ అప్పుడు తీద్దామన్నా, ఆల్రెడీ నేను వీడియో తీసుకున్నా కానీ అన్నీ డిలీట్ చేసిన. ఎందుకంటే మనం పెట్టి ఎందుకు మళ్ళీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మళ్ళీ మన కాడ ఇట్లా ఉందంటే కొందరు ఏమంటారు అంటే బ్రో మీరు అట్లా ఆడిరు ఇట్లా ఆడారు అంటే మన కల్లా జరుగుతుంది. ఇది ఏంటంటే వాస్తవం, ఇది మా డిస్ట్రిక్ట్ సైడ్ ఇక్కడ అంతా టోర్నమెంట్ పెట్టిన టీమే ఫైనల్ ఆడుతుంది కాబట్టి మేము అట్లనే ఆడిపించినాం. నేను అడిగినా కానీ ఆడ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ అనేది నా ఒక్కని చేతుల్లో లేదు కాబట్టి అట్లా జరిగిందనమాట. ఇక ఫైనల్ వచ్చేసరికి సెమీఫైనల్ మీరు చూసినే ఉండొచ్చు. కొత్తపేట టీం వాళ్ళు, మామిడాల టీం వాళ్ళు, పందనపల్లి టీం వాళ్ళు,
ఇంకా ఒక టీం బాలిశెట్టి కూడా వాళ్ళు వీళ్ళు నలుగురు వచ్చారు. 2 మ్యాచెస్ ఆడిన తర్వాతకి దాంట్లో బాలిశెట్టి కూడా మళ్ళీ కొత్తపేట ఆడిన తర్వాతకి ఆ రెండింటిలో కొత్తపేట వాళ్ళు గెలిచారు. వాళ్ళతో మేము ఫైనల్ ఆడినామన్నమాట. ఆ ఫైనల్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిరన్నమాట. టాస్ ఓడిపోవడం మా మైనస్ అయింది. మేము టాస్ ఓడిపోయి ఫీల్డింగ్కి వచ్చినాం. వాళ్ళు బ్యాటింగ్ చేసిర్రు. వాళ్ళు 74 రన్స్ ఏమి కొట్టిరు 10 ఓవర్స్కి. ఇంకా ఆల్రెడీ అది 10 ఓవర్స్లో 74 అంటే అది కొంచెం పెద్ద టార్గెట్. ఎందుకంటే 8 ఓవర్స్ నుంచి 10 ఓవర్స్కి వచ్చేసరికి మొత్తం మైండ్ సెట్ అంతా కంప్లీట్గా చేంజ్ అవుతుంది, బ్యాట్స్మెన్ది కానీ బౌలర్ది కానీ. సో అందువల్ల వాళ్ళు 74 కొట్టేసరికి మా వాళ్ళు ఫస్టే కొంచెం సైకలాజికల్గా దెబ్బతిన్నారు. ఆ తర్వాత కూడా ఫస్ట్ ఓవర్లోనే నా వికెట్ ఇంకా పోవడం వల్ల కూడా చాలా మైనస్ అయిపోయింది. ఇంకా కొంచెం బ్యాటింగ్ మాది కొంచెం బౌలింగ్ బెటర్ ఉంటుంది, బ్యాటింగ్లో కొంచెం వీక్ ఉంటాం కాబట్టి. సో మేము టార్గెట్ని చేజ్ చేయకపోయినాం. మేము ఒక 20 రన్స్తో ఓడిపోయినాం అనమాట. సో ఓవరాల్గా అయితే మీరు ఇచ్చిన సపోర్ట్కి కానీ మీరు ఇచ్చిన ఆదరణకు కానీ టోర్నమెంట్ మాత్రం చాలా మంచిగా సక్సెస్ అయింది, చాలా మంచిగా అయింది. చాలా టీంలు వచ్చినాయి అనమాట. చాలామంది వచ్చిర్రు మన వీడియోస్ చూసి, మన వీడియోస్ ద్వారా. అందువల్ల నేను చెప్పదలసింది ఏంటంటే మా సైడ్ ఈ విధంగా జరిగింది కాబట్టి కాంట్రవర్సీ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేయలేదు. సో యాక్చువల్లీ వాస్తవం జరిగిన మ్యాటర్ ఇదనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆడిన ప్రతి ఒక్క టీములు అంటే ఇప్పుడు కప్పు కొట్టిన టీంలు అన్ని అంటే కప్పు కొట్టిన టీంతో సహా వేరే టీంలు కూడా బయట నుంచి ప్లేయర్స్ని తెచ్చుకుంటారు అనమాట. మేమనేది ఒక విలేజ్ నుంచి వచ్చినాం, కానీ మేమంటే పెరకకొండారం మా విలేజ్ వల్ల మేము ఆడినాం. కానీ కొన్ని టీంలు ఏంటంటే బయట నుంచి ప్లేయర్లను తెచ్చుకుంటారు. అంటే మా డిస్ట్రిక్ట్లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని తీసుకొచ్చుకొని చాలా మ్యాచ్లు ఆడినారు, చాలామంది అట్లనే చేసినారు అనమాట. సో మేమైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా విలేజ్ వాళ్ళం మేము ఆడినాము, ఓడిపోయినాము. ఎందుకంటే అది మా విలేజ్ పరువుకు సంబంధించింది కాబట్టి. సో వేరే వాళ్ళు ఏంటంటే కొందరు బయట నుంచి కూడా తెచ్చుకోరు కాబట్టి నాకు అంత బాధ లేదు ఫైనల్ ఓడిపోయినందుకైతే. నేనైతే ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ పెద్ద వీడియోలో, చిన్న వీడియోలో అయితే చెప్పలేం కదా, ఈ పెద్ద వీడియోలో మీ ముందుకు వచ్చిన అనమాట. సో చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకేమన్నా ఇట్లనే ముందల టోర్నమెంట్లకి ఇట్లా ఉంటే మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తా. ఈసారి ఇట్లా కాకుండా ఫైనల్ టోర్నమెంట్ కాకుండా న్యాయంగా అన్నీ ఆడే విధంగా అన్నీ ప్లాన్ చేసి మంచిగా పెడదాం. ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ మీ. అట్లనే నా వీడియో చివరి చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇది మా సైడ్ జరిగేది, ఇది మాది ఇట్లనే ఆడిపిస్తామని. ఇక దానివల్లనే మేము ఇట్లా ఆడిపియాల్సి వచ్చింది. ఇక కాంట్రవర్సీ ఎందుకు అనలే అని మేము ఫైనల్ వీడియో పెట్టలేదనమాట. సో అయినా కూడా చాలామంది అడుగుతుర్రు, అందుకే నేను ఈ వీడియో చేసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.